లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? నో మ్యారేజ్ బెస్ట్ మేడం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ బయటికి వెళ్ళి ఒక ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే మినిమం 200 పెట్టుకోవాలన్నమాట. సో దీన్ని బట్టి మనం పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉండిపోవడం చాలా బెటర్. అదేంటంటే ఎప్పుడో ఒకటి ఎవరో ఒకరిని చేసుకోవాలి కదా. ఎందుకు మనం చేసుకున్న కాడి నుంచి లేనిపోయిన ఖర్చులు, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, పార్కులు తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళాలి అని చెప్పి లేనిపోయిన ఖర్చులన్నీ ఉంటాయి. ఆల్రెడీ పెద్ద బ్రేకప్ ఏదో అయినట్టుంది. లేదు మేడం, బ్రేకప్ ఏం అవ్వలేదు. ఒంటరిగా ఉంటాడు కాబట్టి మనకి ఏం తెలియదు అనమాట. లేదు మేడం, బ్రేకప్ లాంటివి ఏం లేవు, కానీ పెళ్లి చేసుకోకపోవడం మంచిది నా ఉద్దేశంలో అయితే. కానీ రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కదా, అంటే భార్యలు చంపేస్తున్నారు, భర్తలు కూడా చంపేస్తున్నారు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? అలాంటివన్నీ చూస్తుంటే భయం అవుతుంది మేడం. అందుకనే ముందు పెళ్లి చేసుకోవాలంటే ముందు చాలా భయంగా ఉంది. ఎందుకు అని అంటే అమ్మాయిలే అబ్బాయిని చంపేయడం అంటే మరీ ఘోరంగా ఉంది బయట సిచ్యువేషను. అవన్నీ చూస్తుంటే కొంచెం భయం వేస్తుంది. అంటే ఇప్పుడు జనరేషన్లో ఒకప్పుడు అబ్బాయిలను చూసి భయపడే వాళ్ళు, ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలను చూసి భయపడాల్సి వస్తుంది. ఏమంటారు? మేడం, ఎందుకంటే అమ్మాయిలు మీరు అట్లా పెట్టిన రూల్స్ అట్లా ఉన్నాయి కాబట్టి అమ్మాయిలకి స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చేసారనమాట. అబ్బాయిలకి స్వేచ్ఛ తగ్గిపోయింది. అందుకనే అప్పుడు అబ్బాయిలు రేప్ చేసేవాళ్ళు, ఇప్పుడు అబ్బాయిలు రేప్ చేస్తున్నారు. అందుకనే సమాజం ఇలా తయారైందనమాట.